ఈరోజు మీరు చూస్తే మనమంతా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్తో సమానంగా షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా మనం పెట్టుకోవాలి. ఈరోజు మనం చూసినప్పుడు పోలవరానికి నిర్దిష్టమైన ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన పోలవరం ఆ రోజు కానీ డయాఫామ్ వాళ్ళు కాపాడుంటే పోలవరం 2020-21కి పూర్తి అయిపోయింది. అది ఈరోజు 27కి వచ్చింది. దీనివల్ల 2.5 times డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది, కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది. ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా 2027కి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం. ఆ విధంగా పనులు కూడా ప్రారంభమైనాయి. అమరావతి కూడా ఎప్పుడో పూర్తి కావాల్సింది, ఒక మంచి సిటీ రావాల్సింది, అది రాకుండా దాన్ని చేశారు. ఇప్పుడు కూడా అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ రైతులు ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ల్యాండ్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. మిగిలిన ల్యాండ్ అమ్మి ఆ అప్పులు కూడా తిరిగి కట్టేసే పరిస్థితి వస్తుంది. బట్ దిస్ ఈజ్ అనదర్ ప్రాజెక్ట్. ఇంత మునుపంతా కూడా ఇష్టానుసారంగా చేసి అన్ని ఇబ్బందులు వచ్చాయి. విశాఖపట్నం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద నెక్స్ట్ ముంబై ఆర్ ఈక్వల్ టు ముంబై మనం తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. ఇప్పటికే ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, గూగుల్ వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక కంపెనీలు వస్తాయి, ఫార్మా వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం, మెట్రో వస్తుంది. విశాఖపట్నం విల్ బి ది హ్యాపెనింగ్ సిటీ. అదే మరి తిరుపతి, ఇట్ ఈజ్ ఎ డెస్టినేషన్. అందులో మీరు చూస్తే మ్యారేజెస్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ చేయడానికి బోల్డ్ అన్ని అవకాశాలు ఉండే సిటీ తిరుపతి. ఇంకో పక్క రాయలసీమలో మీరు చూసినప్పుడు నేను ముందే చెప్పాను, లేపాక్షి టు ఓర్వకల్. రాయలసీమ యాజ్ ఎ యూనిట్ ఇన్ ఎ బిగ్ వే. ఈ ఇండస్ట్రియలైజేషన్, అదే మరి గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన రాయలసీమ స్టీల్ ప్లాంట్ తొందరలోనే ప్రారంభిస్తాం, దాన్ని కూడా పూర్తి చేస్తాం. మొన్న రాయలసీమకు నేను కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ 2026కి పూర్తి చేస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. షిప్పింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయి. ఇంకో పక్క పోలవరం బనకచెర్ల అనుసంధానం కూడా చేస్తాం. ఈ విధంగా ఒకటి కాకుండా అనేకమైనటువంటి క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొని ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, అదే మరి నాయకులు కానీ దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా ఒకప్పుడు మీరందరూ బాగా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు కష్టపడడం కాకుండా స్మార్ట్గా పనిచేసే పరిస్థితి రావాలి. టెక్నాలజీ హెస్ బికమ్ ఎ హ్యాండీ. ఫైల్స్ ఆర్ ఆల్ ఆన్లైన్. అదే సమయంలో మీకు ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సర్వీసెస్ కూడా ఆన్లైన్లో ఇచ్చేస్తున్నాం. కాబట్టి రిసోర్సెస్ ఆన్లైన్లో ఉన్నాయి, ప్రాసెస్ ఆన్లైన్లో ఉంది, శాంక్షన్స్ ఆన్లైన్లో అయిపోతున్నాయి. ఇంకో పక్క సర్వీసెస్ కూడా ఆన్లైన్లో ఇచ్చినప్పుడు మీరు దీనికి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం, ఫీల్డ్ విజిట్స్ ఈజ్ ఎ మస్ట్. మీరు పేపర్ మీద ఎన్నున్నా ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఫీల్డ్కి పోయినప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది. దయచేసి అందరినీ కోరుతున్నా, ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ అకేషన్. మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఏది కావాలంటే అది చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్లకి డెట్ సర్వీసింగ్ చేయాలి. డీఫంక్ట్ అయిన వ్యవస్థ. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాన్నే ఘాట్ని పెట్టుతున్నాం. 98 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్
టోటల్గా డీరేల్ అయిపోయినాయి. దానికి కారణం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి కొన్ని డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఖర్చు పెట్టకుండా చేశారు. కాబట్టి కేంద్రం ముందు మీ అకౌంట్ సెటిల్ చేయండి, తర్వాతనే మేము చేస్తామంటే ఇప్పటికే మనం వీళ్ళు డైవర్ట్ చేసిన దానికి మళ్ళా మనం డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు తీసిపోయి ఇచ్చి 77 స్కీముల్ని స్ట్రైటన్ చేశాం, మళ్ళీ లాంచ్ చేశాం. ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. జేజేఎం మీ అందరికి ఒక ఐడియా ఉండాలి. జేజేఎంలో మొత్తం ప్రధానమంత్రి గారి ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి, ఏదో ఎండిపోయే చెరువుల నుంచి కాదు. ఎక్కడైతే నికరంగా ఎప్పుడూ నీళ్లుంటాయో అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలనేది ఆ ఉద్దేశం. అదే మరిగా అర్బన్ ఏరియాల్లో కూడా ఇదే మరిగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండు కూడా డీరైల్ చేశారు. 20 వాళ్ళు ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్టే లోపభూయిష్టంగా ఇచ్చారు. అంటే బోరేసి బోరు ద్వారా ట్యాపులు పెట్టి నీళ్ళు ఇస్తా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షాలు పడకపోతే బోర్లు ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతే నీళ్లు ఉండవు. దీనికి 28,000 కోట్లు శాంక్షన్ చేపిస్తే 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇది 2024కే క్లోజ్ చేశారు. టార్గెట్ ఈజ్ 2024. ఇప్పుడు అది క్రాస్ అయింది. మళ్ళీ మేము పోయి రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేశారు 2 years. ఇంకా కూడా పూర్తిగా శాంక్షన్ చేయలేదు. మామూలుగా వేరే రాష్ట్రాలు 1 lakh crores తక్కువ కాకుండా జల్ జీవన్ మిషన్ చేస్తే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 28,000 కోట్లకు శాంక్షన్ చేసుకొని 2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని మాత్రం నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇంక ఇండస్ట్రీస్ మీ అందరికి ఐడియా ఉంది. అందరూ కూడా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాట్ ఈస్ ది గ్యారంటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం రోజు రోజుకి. కాబట్టి మనం సమస్యలున్నాయి, సమస్యల్ని తీరిపోయినాయని చెప్పడం లేదు, నేనేదో రోజీ పిక్చర్ని ఇవ్వడం లేదు. అదే సమయంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయకుండా ఉంటామంటే కరెక్ట్ కాదు. మనం ఒక నమ్మకాన్ని ఇచ్చాం, ఒక భరోసా ఇచ్చాం, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాం. ఏదైతే విధ్వంసం నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. శాయశక్తులా పనిచేస్తున్నాం. ఇబ్బందులున్నాయి, కేంద్ర సహకారం తీసుకుంటున్నాం, కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు. మనం కష్టపడుతున్నాం, క్రియేటివ్గా ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఎక్కడికక్కడ వీలైతే తీసుకొచ్చి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అప్పులు చేసి కానీ లేకపోతే మనం ఏం చేయాలో అన్ని విధాలా చేసి మనకుండే నిధులన్నీ కూడా సమీకరించి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, మళ్ళీ దీన్ని ఏ విధంగా సైకిల్ ముందు తీసుకుపోతూ మనం కార్యక్రమాలు చేపడుతున్నాం.